బుద్ధుని గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నా. సిద్ధార్థుడు జ్ఞానోదయంతో గౌతమ బుద్ధుడిగా మారాడు. ఈ జగతికి గురువులలో ఒకడిగా మారాడు. చివరకు బౌద్ధ మతం స్థాపించి శాంతి మార్గాన్ని బోధించాడు. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అంటూ ప్రబోధం చేశాడు. అసలు ఈ ప్రపంచం నిజస్వరూపాన్ని తెలుసుకోవడానికి బుద్ధుడు చిన్న వయసులోనే ఇల్లు వదిలిపెట్టి ఆనాడు అమలులో ఉన్న వివిధ మార్గాలు పద్ధతులని అనుసరించి అనేక మంది ఆధ్యాత్మిక గురువులతో సాంగత్యం చేసి చివరికి 35 సంవత్సరాల వయసులో జ్ఞానోదయం పొందాడు. ప్రపంచమంతా పర్యటిస్తూ బౌద్ధ ధర్మం ప్రచారం చేసి 80 సంవత్సరాల వయసులో నిర్యాణం పొందాడు. మొదట్లో బుద్ధుడు ఆడవారిని సన్యాసాశ్రమంలోకి అనుమతించలేదు. కానీ తనని పెంచి పెద్ద చేసిన మేనత్త తనకి సన్యాసమిమ్మని వచ్చేసరికి కాదనలేక అప్పటి నుండి ఆడవారికి కూడా సన్యాశ్రమ ప్రవేశాన్ని కల్పించాడు. ఆడవారు కూడా తాను స్థాపించిన బౌద్ధంలోకి రావడం మొదలయ్యాక 2500 సంవత్సరాల పాటు మనగలిగిన బౌద్ధం 500 సంవత్సరాల పాటు మాత్రమే ఉంటుందని చెప్పాడు. బుద్ధుడు మహావీరుని జైన తీర్థాకారులలో చివరివాడు. బౌద్ధ మతంలో దాదాపు 40,000 మంది సన్యాసినులు ఉండేవారు. వీరి సంఖ్య పురుష సన్యాసుల కంటే ఎక్కువ. ఆడామగ సన్యాసుల నిష్పత్తి 3:1 రేషియోలో ఉండేదట. బుద్ధుడు పుట్టగానే బుద్ధుని తండ్రితో చాలా మంది జ్యోతిష్కులు ఈయన పేరొందిన మహారాజు సాధువు అవుతాడని చెప్పారు. కానీ ఒక యువ జ్యోతిష్కుడు మాత్రం ఈయన ఖచ్చితంగా పెద్ద ఆధ్యాత్మిక సాధువు అవుతాడని చెప్పాడట. కానీ బుద్ధుని తండ్రి యువ జ్యోతిష్కుని మాటలు పెడచెవిని పెట్టి తన కొడుకుకు సన్యాసం స్వీకరించకుండా ఏమి చెయ్యాలని ఇతర జ్యోతిష్కులని అడిగాడు. చావు అంటే ఏమిటో తెలియకుండా చేస్తే మంచిదనడంతో అసలు ఎవరు మరణించడం, రోగగ్రస్తులవ్వడం బుద్ధుడు చూడకుండా పెంచాడు. ఎంత కట్టుదిట్టంగా పెంచారంటే పెరటిలో రాలిపడిన ఎండు ఆకులను కూడా బుద్ధుని కంటపడకుండా చూసేవారట. గత జన్మలో బుద్ధుడు జ్ఞానోదయమైన ఒక ఆధ్యాత్మిక గురువు పాదాలని స్పృశించగానే ఆ గురువు తిరిగి బుద్ధుని పాదాలను పట్టుకున్నాడు. తాను సామాన్యుడిని మాత్రమే కావున గురువు గారు ఇలా ఎందుకు చేశారని బుద్ధుడు అడగ్గా ఆ గురువు గారు, నీవు ఈ జన్మలో ప్రస్తుత కాలం బుద్ధుడిని చూస్తున్నావు, కానీ నేను రాబోయే బుద్ధుని పాదాలు పట్టుకుంటున్నా, నువ్వే బుద్ధునిగా జన్మిస్తావని పలికారట. బుద్ధుడు అనే మాట జ్ఞానోదయమైన అందరికీ వాడే ఒక పదం మాత్రమే. ఒక మనిషి బుద్ధుడు అయ్యాడు అంటే బుద్ధు అవివేకం నుండి బుద్ధి వివేకంలోకి ప్రయాణించడమే. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రయాణం మొదలు పెట్టాల్సిందే. మనందరిలోనూ ఈ మార్గంలో వెళ్ళడానికి కావలసిన శక్తి దాగి ఉంది. బుద్ధుని చివరి సందేశం మీ పట్ల మీరు జాగరూకులై ఉండండి అంటే మీలోని వెలుతురిని ప్రసరింపచేసుకుని అనేక జన్మల నుండి ఉన్న అజ్ఞాన చీకట్లని పారద్రోలమని అర్థం. బుద్ధుడు తనని తాను తెలుసుకునేందుకు ఇల్లు విడిచిపెట్టినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇది అసలు ఎవరు ఊహించనిది. పైగా అప్పుడే బుద్ధుని భార్య మగపిల్లవాడిని రాహులుని ప్రసవించింది కూడాను. తప్పించుకోలేని జనన మరణ చక్రం గురించి తెలుసుకున్న బుద్ధుడు ఈ బాధల నివారణ ఉపాయం కనుగొనదలిచి తన ఇంట్లో వాళ్ళెవరికి, కనీసం భార్యకు కూడా తెలియజేయకుండా ఇల్లు విడిచిపెట్టేశాడు. బీహార్లోని బోధ్గయ ప్రాంతంలో బుద్ధునికి జ్ఞానోదయమైంది. ఆ స్థలం ఇప్పటికీ సంరక్షించబడుతోంది. కానీ ఏ బోధి చెట్టు కింద బుద్ధునికి జ్ఞానం కలిగిందో ఆ చెట్టు కాలగర్భంలో కలిసిపోయింది. కానీ అదృష్టవశాత్తు ఆ చెట్టు యొక్క ఒక కొమ్మని అశోకుడు శ్రీలంకకి పంపి బౌద్ధ వ్యాప్తికి తోడ్పడ్డాడు. ప్రస్తుతం గయలో ఉన్న బోధి చెట్టు శ్రీలంకకి అశోకునిచే పంపబడిన చెట్టు నుండి కొమ్మ తీసుకుని పాతగా వెలిసిన చెట్టు. దేవుడున్నాడని బుద్ధుడు ఎన్నడూ కూడా విశ్వసించలేదట. పొరపాటున విషపూరితమైన పుట్టగొడుగులు తినడం వల్ల బుద్ధుని భౌతిక శరీరం విడిచిపెట్టబడినది. బుద్ధుడు చక్కగా బోధించగలిగిన ఆచార్యుడు. అందువల్లే వేల కొలది శిష్యులు బౌద్ధం గురించి ఆయన ద్వారా తెలుసుకోగలిగారు. ఆయన నిర్యాణం తర్వాత కూడా అనేక మంది శిష్యులకి జ్ఞానం కలిగింది. ఎందుకంటే ఒక బుద్ధుడు నిర్యాణం పొందాక ఆయన చుట్టూ ఉన్న వారిలో జ్ఞానం ప్రకాశిస్తుందట. ఇలా అనేక మంది గొలుసు కట్టు చర్యలాగా ఒకరి నుండి మరొకరు జ్ఞానం పొందారట. బుద్ధుడు నిర్యాణం పొందాక ఆత్మజ్ఞానం కలిగిన మొట్టమొదటి శిష్యుడి నుండి మొదలుకొని ఒక మిత్రుని రూపంలో బుద్ధుడు మరలా వస్తాడని చాలా మంది నమ్మకం. తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి కూడా ఇదే నమ్మారు. గౌతమ బుద్ధుని ఆత్మ
ఈయన ద్వారా వస్తుందని నమ్మిన వారున్నారు కూడా. ఇదండి విషయం. వ్యూవర్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ట్రెండ్ సెట్టర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.